ఇంటికి ప్రధానుడు ఎవరో చెప్పండి? భర్త. ప్రధానులు ఎవరో చెప్పండి? భార్య, భర్త. ఇంటికి ప్రధానులు అంటే ప్రాముఖ్యమైన వాళ్ళు. ఇంటికి ప్రధానమైనటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడకుండా, సైతానుకు లోపడకుండా వాళ్ళ ఆత్మీయతను కాపాడుకున్నట్లయితే కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. ఈరోజు అనేక కుటుంబాల్లో బిడ్డల జీవిత విధానం బాగుగా ఉండకపోవడానికి, ఇంట్లో శాంతి సమాధానం కరువు కావడానికి, ప్రశాంతత పరిశుద్ధత లేకపోవడానికి ప్రధాన కారణం తెలుసా? ఇంటికి ప్రధానమైన భర్త సరిగా ఉండకపోవడం, భర్త సైతానుకు లోబడిపోవడం, ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు సాతానుతో రాజీ పడిపోవడం, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవలసినటువంటి ఇల్లాలు లోకానుసారంగా జీవించి సైతాన్ చేతులతో చేతులు కలిపేయడం వల్ల ఇంట్లో శాంతి కరువైపోతుంది. ఇంటిని పోషించవలసిన, ఇంటి కోసం లేక ఇంట్లో ఉన్న సభ్యుల కోసం ప్రయాసపడవలసిన, అలాగే ఇంటి చుట్టూ కంచె వేసుకోవలసిన, ప్రార్థన కంచె వేసుకోవలసినటువంటి ప్రధానులైన భార్య, భర్త సాతానుతో రాజీ పడినట్లయితే కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆనాడు యూదులలో ప్రధానులట సైతాను మనుషులతో రాజీ పడిపోవడం ఎంత దారుణం. ఒక్కసారి ఆలోచించండి. తోటమాలి ఉంటాడు, ఆ తోటని కాపాడాలి. ఆ తోటమాలే ఒకవేళ ఆ తోటని దోచుకునే వాళ్ళతో రాజీ పడిపోతే, మామిడి తోట ఉంది, ఆ మామిడి తోటని కాపాడమని చెప్పి తోటమాలిని పెడితే, ఆ మామిడి పళ్ళను దొంగతనం చేసే వాళ్ళతో ఇతడు రాజీ పడినట్లయితే ఇక తోటకి భద్రత ఎక్కడుంది చెప్పండి? అన్నాడు. అదే జరిగింది. యూదులలో ప్రధానులు సైతాను మనుషులతో రాజీ పడిపోయారు. క్రైస్తవ సంఘమా, సమాజమా, మనం లోకానికి, లోకాధికారి అయినటువంటి సాతానికి రాజీ పడడానికి వీల్లేదు, లొంగడానికి వీల్లేదు, లోబడిపోవడానికి వీల్లేదు. ఒకవేళ మనలో ఎవరైనా సైతానుకు, సైతాన్ యొక్క తంత్రాలకు, సైతాన్ యొక్క శోధనలకు లొంగిపోతున్నా, రాజీ పడిపోతున్నా, ఫలితంగా ఎంతో కొంత అది నీ కుటుంబాన్ని మీద ప్రభావం చూపుతుంది, నీ బిడ్డల మీద ప్రభావం చూపుతుంది, నీ సంపాదన మీద ప్రభావం చూపుతుంది, నీ కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రధానులట ఆయన రాజీ పడిపోయారట. అలా రాజీ పడడానికి కారణం ఏమిటో కూడా అక్కడ ఉంది, చూద్దాం రండి. 18వ వచనం. అతడు అరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు, ఇరియుగాక యోహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండెదమని ప్రమాణము చేసిరి. పదిహేడు 18 వచనాలు లింక్ చేద్దాం. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడు ఎవరతడు? టోబియా. అతడు అరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. టోబియా అనేవాడు అన్యుడు. యూదుల్లో ఒకడైనటువంటి షెకన్యాకు అల్లుడయ్యాడు. ఇది సంపూర్ణంగా వాక్యానికి విరుద్ధమైనటువంటి వివాహ సంబంధం. యూదులు అన్యులను వివాహం చేసుకోవడం నిషేధం. విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోవడం వాక్యానుసారంగా నిషేధం. సంగమా, మీ జీవితంలో లేక మన జీవితాల్లో అనేక సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లను ఆ తరువాత గ్రహించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఏ పొరపాటు చేసినా ఆ పొరపాటును సవరించుకోవచ్చు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు,
కష్టపడి విజయం సాధించవచ్చు. ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, అది సరైన డిసిషన్ కాదు అని తెలుసుకున్నావు, మంచి డిసిషన్ తీసుకోవచ్చు. ఒక బైక్ కొన్నావు, కానీ అది సరైన బైక్ కాదని తెలిసింది. ఆ తర్వాత దాన్ని అమ్మేసేయచ్చు, మరొక బైక్ కొనుక్కోవచ్చు. బూట్లు కొనుక్కున్నావు, ఆ తర్వాత ఇవి వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ బూట్లు వేసుకోవడం వల్ల నీ మోకాల నొప్పులు రావడమో లేకపోతే కాళ్ళల్లో నొప్పులు రావడమో నువ్వు గ్రహించిన తర్వాత ఇవి నాకు సెట్ కావట్లేదు అని చెప్పి ఏం చేస్తావు? అవి తీసి పక్కన పడేస్తావు, మరొక బూట్ కొనుక్కుంటావు, మరొక చెప్పులు కొనుక్కుంటావు. అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక వాహనం కావచ్చు, నువ్వు కొన్నప్పుడు దాన్ని నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు అది నీకు సెట్ కావట్లేదని అర్థం చేసుకున్నప్పుడు పొరపాటు చేశాను, ఇది కొనకుండా ఉండాల్సింది, పొరపాటు చేశాను, ఈ కారు కొనకుండా ఉండాల్సింది, ఈ బైక్ కొనకుండా ఉండాల్సింది, ఈ షూ కొనకుండా ఉండాల్సింది అని చెప్పి నువ్వు రియలైజ్ అయినప్పుడు ఆ తర్వాత జాగ్రత్త పడతావు. ఆ షూ కాకుండా మరొక షూ కొనుక్కుంటావు, ఆ బైక్ కాకుండా మరొక బైక్ కొనుక్కుంటావు, ఆ కారు అమ్మేసి మరొక కారు కొనుక్కుంటావు. కానీ వివాహ విషయంలో అది ఛాన్స్ లేదు.